కేంద్ర న్యాయ శాఖ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ బోర్డ్ మెంబర్ నరసింహులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు ఇవ్వదాకా గ్రూప్ అండ్ ఒక వివాదం నడిచింది. దాన్ని ఒక అసలు ఇంతవరకు ఇంత మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఏమో చిన్నగా అయినా అది పెద్దగా నిప్పై కూర్చుంది. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నా అసలు ఇంకా ఎలివేట్ అయితలేదు. ఎందుకని అంటే వీళ్ళ విద్యార్థులలో చెప్పేదానిలో అంత బలం లేకపోవడం వలన, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు? విద్యార్థులు చెప్పే దాంట్లో బలం లేకపోవడం కాదు. గత ప్రభుత్వాలు కూడా చేసినాయి, గత ప్రభుత్వం కూడా చేసినా మీకు తెలుసు. అది నిజామాబాద్లో ఎక్కువ ఒక సెంటర్లో గ్రూప్ 2 ఉద్యోగులు మొత్తం ఆ సెంటర్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. దానికి కేటీఆర్ బిడ్డ కారణం అని చెప్పేసి పెద్ద ఎలిగేషన్ కూడా అప్పుడు వచ్చింది. విద్యార్థుల లోకం కూడా చాలా ఎలిగేషన్ చేశారు. దాన్ని పట్టించుకోవాలి. నియంత్రణగా వారు కూడా నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థుల లోకానికి ఏం న్యాయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం కూడా. సేమ్ అట్లనే ఈ ప్రభుత్వం కూడా వచ్చి అదే చేస్తుంది. ఈ విద్యార్థుల నోట్లే పొట్ట మీద మన్ను కొడుతుంది. ఆ ఉద్దేశంగానే ఈ యొక్క గ్రూప్ 2 ఆయా విధంగానే ఈ యొక్క గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్ విడుదల ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. గ్రూప్ 1లో మీరు చూడండి, ఒక్కటే సెంటర్లో ఒకటే ఈ కోటిలో ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో 1000 చిల్లర మంది రాస్తే 79 ఉద్యోగాలు వస్తాయి. 10,000 మంది రాస్తాను 69 ఉద్యోగాలు వస్తాయి. 10,000 మంది రాసిన సెంటర్లు అన్నీ కలిపితే 69 ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా వస్తాయి చెప్పండి? అది జరగకుంటే ఇది ప్లాన్గా జరుగుతూనే ఉంది. అది ప్రతి ఒక్క నోటిఫికేషన్ అమ్ముకుర్రు అని ఒక వాదన వినిపిస్తుంది. అంటే అమ్ముకుంటారు కదా. అమ్ముకుంటే ఉంది వాళ్ళు పేపర్ లీక్ చేయడము, ముందు క్వశ్చన్లు లీక్ చేయడము, లేకపోతే వీళ్ళందరినీ ఒక దగ్గర వేయడము, ఒకటే సెంటర్లో వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే ఆల్ టికెట్లు ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి. అది కదా. ఇంతకుముందు ప్రిలిమ్స్కి ఒకటే సేమ్ ఒకటే ఆల్ టికెట్ ఉండే. అంటే మెయిన్స్కి ఆల్ టికెట్ ఉంది, సో అండ్ సో ఆల్ టికెట్ వాళ్ళని మనం ఎక్కడ వేయాలి, ఎక్కడ పేపర్ కరెక్షన్ తిప్పాలి, ఎవరితో దిద్దేయాలి, లేదా ఎట్లా మార్కులు వేయాలి, లేదా ఎక్కడ సెంటర్లో మనం ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అని పెద్ద మాఫియా జరుగుతూ ఉంటుంది. అది అదొక బ్రోకర్ సంస్థ అని చెప్పేసి మేము ఇంతకుముందు ఎప్పుడు ఉద్యమం చేసినప్పుడు అన్నాం. అది యూపీఎస్సీ వాడు ఎట్లా ఇస్తారంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఎలా వద్దా, ఎవ్రీ ఇయర్ ఖాళీ కావట్లేవా, యూపీఎస్లో ఖాళీ కావట్లేవా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఖాళీ అయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ నువ్వెందుకు అయ్యో దొంగ మరి చెప్పేసి వేయాలి కదా. అంటే దొంగల మూట పరిపాలిస్తుంది, వాళ్ళ దొంగల మూట ఇది సపోర్ట్ చేస్తుంది. దానికి చాలా లింక్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అధికార వ్యవస్థకు దీనికి లింక్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పార్టీ నాయకులు ఇప్పుడు అంటే మీరు చెప్పండి, ఏ కొద్ది పెద్ద అగ్రవర్ణ లేకపోతే 4-5 కులాలే పరిపాలిస్తున్నాయి కదా. వాళ్ళకి అనుకూలంగా నోటిఫికేషన్లు ఇస్తారు, అనుకూలంగా ఇస్తారు. నేను ధైర్యం ఉంటే డైరెక్ట్ కోటా ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్డీఓలు ఉన్నాయి. ఆర్డీఓ డైరెక్ట్ కోటా కొంత ఉంటుంది గ్రూప్ 1. తర్వాత కింద నుంచి వచ్చి డీటీ నుంచి వచ్చే కోటా ఉంటుంది. అట్లా ఈ ప్రమోషన్ కోట అది. అంటే అన్ని ప్రమోషన్ డైరెక్ట్ కోట ఎవ్రీ ఇయర్ మరి డైరెక్ట్ కోటలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్నో చూసేయాలి కదా. రెవెన్యూ అవుతుంది, తర్వాత పోలీస్ వ్యవస్థ అవుతుంది, ఆప్కార్ అవుతుంది, లేబర్ అవుతుంది, తర్వాత విద్య, రకరకాలుగా డైరెక్ట్ కోటలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి వాటికి వేరే నోటిఫికేషన్ అందరూ పిలిపిస్తారు. కానీ ఇయరాలు అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చుకోవడము, అట్నే ఆపడము, తర్వాత వేరే రిటైర్డ్ రిజర్వేషన్ లేవు ప్రధానంగా. దేనికి ప్రమోషన్ జరగాలంటే అందులో రిజర్వేషన్స్ ఉండవు. అది ఈ విధంగా అంటే రిజర్వేషన్ ఉంటే కరెక్టే, కానీ నోటిఫికేషన్ లేరు కదా. నిరుద్యోగ అన్యాయం జరుగుతుంది కదా. వేసిన వాడికో ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. అది తర్వాత ఇంకో ప్లానింగ్ ఏంటంటే 1:50లో అందరు రావాలి. ఓపెన్లో ఒక 50 పోస్టులు ఉంటే 1:50 ఓపెన్ తీయాలి. మళ్ళీ రిజర్వేషన్లో ఎస్సీ మహిళ, బీసీఏ మహిళ, ఎస్టీ మహిళ అంటే వాళ్ళకి ఏదైతే పోస్టులు 10 ఉంటే 10 ఉంటే 50 పిల్లలు అట్లా పిలుస్తలేరు. దాంట్లో పిలుస్తారు. దాంట్లో 1:50లో మహిళలు రావట్లేరు, 1:50లో వీళ్ళు ఉంటలేరు. అంటే 1:50లో వాళ్ళు దాంట్లో ఉండాలి, దాంట్లో కొంతమంది ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా రిజర్వేషన్ వీళ్ళకి కేటాయించినప్పుడు బీసీ మహిళ లేదా ఎస్టీ మహిళ వాళ్ళ దాంట్లో కూడా 1:50 పిలిచినప్పుడు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇట్లా మెయిన్స్కి వెళ్ళిన బోధిస్తలేరు. మెయిన్స్ ఫస్ట్ అక్కడ ఆపుతారు. తర్వాత ఏంటంటే ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉండి అక్కడ కూడా మోసాలు జరిగినాయి. తర్వాత మళ్ళీ మీరు ఆల్ టికెట్, ఏ ఆల్ టికెట్, బి ఆల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్, మెయిన్స్కి ఒక ఆల్ టికెట్ చెప్పేసి అట్లా మోసం జరుగుతుంది. నువ్వు అన్నట్టు పేపర్ లీక్ చేయడం, క్వశ్చన్స్ లీక్ చేయడం, తర్వాత ఒకటే సెంటర్లకు చాలా మందికి రావడం. గ్రూప్ 2లో అప్పుడు కవిత మీద పెద్ద కేసు అయింది కదా. అట్లా సేమ్ ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా అవుతుందంటే ఇవన్నీ ఏంటంటే అన్ని కనుసంధాలనే బాగా ఈ అధికార మదం ఎక్కిన వాళ్ళ కనుసంధానం ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తెలియకుండా జరుగుతలేదు అనుకోవద్దు కదా. ప్రభుత్వ పెద్దలు తెలిసిపోతూనే ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు అంటే రేవంత్ రెడ్డి గారు తెలుసు తెలియని నేను అనను, కానీ కొంతమంది ఖచ్చితంగా తెలుసు, వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. అది తర్వాత ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నందుకు ఇటువంటి అన్యాయాలు జరగవు కదా. అంత పెద్ద ఇటువంటి పెద్ద అన్యాయాలు ఘోరాలు జరగవు కదా, ఇటువంటి అక్రమాలు జరగవు కదా. ఖచ్చితంగా వాళ్ళ యొక్క పొడుదల ఉంటుంది. ఏపీఎస్సీ నిజంగా అట్లా వేయాలి, కానీ ఏపీఎస్ చేతులు ఎవరు చేస్తుంది? గవర్నమెంట్ చేతులు ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్, ఇష్టం వచ్చిన టైంలో నోటిఫికేషన్ ఇస్తారు, ఇష్టం వచ్చిన పోస్టులు ఇస్తారంట. అది అట్లా ఒక పద్ధతి ఉండదు. అది ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో, ఇన్ని డైరెక్టర్ ముందు కావాలి, అట్లా ఉండదు. అది వాళ్ళు ఇష్టం వచ్చి 10 ఏళ్ళకి చంద్రబాబు గవర్నమెంట్ 10 ఏళ్ళకి ఇచ్చినట్టు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎంత అన్యాయం జరిగింది. అట్లా ఇటువంటి అన్యాయాలు మాత్రం ఇట్లా ఇక్కడ ఒక వాదన ఏంటంటే, ఇంత న్యాయం ఉన్నప్పటికీ, వాళ్ళ వాదన కరెక్ట్ అయినప్పటికీ ప్రతిపక్షాల నుంచి అంత సపోర్ట్ రావడం లేదు అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. మీరు ఏమంటారు? ప్రతిపక్షం ఏముంటుందండి? ప్రతిపక్షం ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఇటువంటి తప్పులు చాలా చేసింది. ఇప్పుడు దొంగ బయటకు వస్తారా? ఇప్పుడు
ఇటువంటి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు కవిత నియోజకవర్గంలో ఒకటే సెంటర్లో 60-70 మందికి గ్రూప్ 2 పోలీస్ జాబ్స్ వచ్చాయని చెప్పేసి ఎన్నో ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఎన్నో వాళ్ళ దాంట్లో నోటిఫికేషన్ ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యమం ఇచ్చారా? నోటిఫికేషన్ ఇచ్చారా? ఒక విద్యా వ్యవస్థ సర్వ నిర్వీర్యం చేసింది కదా విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసిండు కేసీఆర్ కదా. తర్వాత బాగా యూత్ కంటే మందాపి ప్రతి ఒక్క ఊళ్ళో 70% మంది అవుతారట, యూత్ అంతా మంది అవుతారు. ఇవన్నీ నేర్పండి. ఇంటికి వెళ్ళగానే ఇంటి ముందుకు వెళ్ళగానే బార్ కానీ బెల్ట్ షాపులు కానీ ఏర్పరిచిండు. ఇప్పుడు ఉద్యోగులు తర్వాత యువకులు వాళ్ళు ఎంత మ్యాన్ పవర్ ఉంటుంది, ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఏమైనా చేసిన ప్రతిపక్షాలు వాళ్ళు ముఖం లేదు, టీఆర్ఎస్ ముఖం లేదు. సో బీజేపీ వాళ్ళు రావాలి. బీజేపీని ఖచ్చితంగా మేము నేషనల్ లెవెల్ ఇక్కడ రోడ్ల మీద పడతా కాదు, గల్లీ మీద కాదు, మేము హామీ ఇస్తాను. నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంటుంది, మా తర్వాత ఈ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, ఉమెన్ కమిషన్ ఉంటుంది, రాష్ట్రపతి ఉంటారు, పార్లమెంట్ పెద్దలు ఉంటారు. వీటన్నిటి దగ్గర మేము తీసుకుపోతాం. సుప్రీంకోర్టు కూడా మేము సరైన న్యాయవాదులకు సపోర్ట్ చేసేసి దీన్ని న్యాయం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ కాదు. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్న ఎస్సీ కమిషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, బీసీ కమిషన్లు వైస్ చైర్మన్లు వాళ్ళ పవర్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఫుల్ పవర్ ఇచ్చారు, వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే అన్యాయం కాదు, న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ కుటుంబ పార్టీలు ఉంటాయి, ప్రైవేట్ పార్టీలు ఉంటాయి. ఏ కుటుంబం ఆ కుటుంబం ప్రైవేట్ పార్టీలు పెట్టుకురుగా ఆ ప్రైవేట్ పార్టీలు పరిపాలించిన ప్రభుత్వాలు పెట్టుకున్న కమిషన్లు అట్లా ఉండవు, కీలు ఉంటాయి. ఎందుకంటే వాడు ఉండడం, కేసీఆర్ ఉండడం, తర్వాత జగన్ ఏమంటాడో భయపడతారు వాళ్ళ. కానీ కేంద్ర ప్రభుత్వంలో కమిషన్లు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాయి, ముందుకు వచ్చి వీళ్ళకి న్యాయం చేస్తాయి. దాన్ని నరేంద్ర మోడీ గారు కూడా ఎవరు అడ్డం రారు. వాళ్ళకంత పవర్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు న్యాయాన్ని మీరు ఆలోచించి న్యాయం చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ మానవ హక్కుల కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ ఇచ్చినాయి. వాళ్ళతో న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతాను, చేస్తాం కూడా. మీరు సపోర్ట్ భారతీయ జనతా పార్టీ తరపున ఖచ్చితంగా ఆ విధంగా మీరు సపోర్ట్ ఇస్తాం. గల్లీలో కొట్లాడితే రాదు, కేసీఆర్ ఎంత కొట్లాడినా కానీ. మీరు చూశారు కదా, కేసీఆర్ ఇది చేసిన అది చేసిన డాష్ మీద అన్నారు కదా, అది రాజకీయ వేదిక కాదు కదా. ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటే ఏ పార్టీ అన్యాయం జరిగిందంటే, లేకపోతే తెలంగాణ నిరుద్యోగులకు ఏపీఎస్సీ లేకపోతే టీఎస్పీఎస్ అన్యాయం చేసిందంటే దీని వెనుక ఏ పార్టీ సుధపూస కాదు, అన్ని పార్టీలు దీనికి కారకులే. నిరుద్యోగులు పట్టించుకోకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ పరిపాలించిన పార్టీలు అన్నీ, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన పార్టీలు మొత్తం దీనికి విక్టిమ్స్. వీళ్ళంతా ముద్దాయిలే.